దశాబ్దాలుగా కొర్లగుంట వాసులు ఎదుర్కొంటున్న రోడ్డు డివైడర్ సమస్యను స్థానికుల అభ్యర్థన మేరకు పోలీస్ శాఖతో చర్చించి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రత్యేక చొరవ తీసుకొని తొలగించడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. మన కొర్లగుంట జంక్షన్లో ఈ ట్రాఫిక్ నియంత్రణ కోసం డివైడర్ కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ మధ్యలో సిగ్నల్ టు సిగ్నల్ 1 కిలోమీటర్ ఉండేదాని వల్ల ఈ పట్టణ ప్రాంతాలకు ఈ కొర్లగుంట ప్రాంత వాస్తవ్యులందరికీ కూడా 2 వీలర్లో పోవాలన్నా, ఆటోలో పోవాలన్నా, కార్లో పోవాలన్నా అక్కడ ట్రాఫిక్ సిగ్నల్ ఆగి చాలా టైం తీసుకుంటా ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లీస్ట్ 2 వీలరు, ఆటో, కారు వరకు పోయే విధంగా ఈడ చేయాలని గత 2 సంవత్సరాల రోజులుగా అడుగుతున్నారు. ఖచ్చితంగా కూడా వాళ్ళ చిరకాల కోరికను ఖచ్చితంగా తీర్చాలనేసి కూడా కనుక్కున్నాం. మాకు చాలా యాక్సెసిబుల్ ఈ రోడ్ అనేది. ఇప్పటి నుంచి కాదు, తిరుపతి ఏర్పడినప్పటి నుంచి ఇదంతా ఒకటిగా ఉండేది. మళ్ళీ రోడ్ రావడం వల్ల మళ్ళీ మధ్యలో డివైడర్ ఏ నాయకుడు ముందుకొచ్చి దీన్ని తీయడానికి పెద్దగా ప్రయత్నించలేదు. బట్ మన ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారు చొరవ తీసుకొని మా స్థానికుల యొక్క బాధల్ని తెలుసుకొని కూటమి ప్రభుత్వం ఏదైతే ఈ డివైడర్ని తొలగించడమో మన కొర్లగుంట ప్రజలందరి తరపున నుంచి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం.